ఫాదర్. ఎస్ ఎస్ ఎస్, రా కూర్చో. ఏమైంది? ఎందుకింత సుఖంగా ఉన్నావు? ఏదైనా సమస్య? ఫాదర్, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఫాదర్, నేనిక్కడ ఖుషి అని ఒక అమ్మాయిని మీట్ అయ్యాను. పక్కనే ఉన్న సిటీ హాస్పిటల్లోనే తను డాక్టర్గా పనిచేస్తోంది. లాస్ట్ 2 డేస్గా తనకి ఆరోగ్యం బాగోలేదనుకుంటాను. తనకేమైందో తెలీదు. డాక్టర్స్ దగ్గర కూడా తీసుకెళ్లాను, కానీ తనకు ఒళ్ళు బాగా అవలేదు. మై సన్, భగవంతుడి మీద నమ్మకం పెట్టుకో, అంతా సరైపోతుంది. ఖుషిని కలవడానికి నేనొస్తాను. ఇప్పుడు తను ఎక్కడుంది? ఫాదర్ ప్లీజ్, మీరే ఏదో ఒకటి చేయండి. ఫాదర్, ఖుషీకి ఆరోగ్యం నయమవుతుంది కదా? నాకు చాలా కంగారుగా ఉంది ఫాదర్. నువ్వు భగవంతుడి మీద నమ్మకం ఉంచు. సరే, డాక్టర్ ఏమన్నారు? తను చెప్పింది నాకు అర్థం కాలేదు, కానీ కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. వాటిని వాడండి, నయమవుతుందని చెప్పి వెళ్ళారు. కానీ నాకు ఒకవేళ దానికి సైకలాజికల్ ప్రాబ్లం ఉండడానికి కూడా అవకాశం ఉంది కదా. కానీ సైకలాజికల్ ప్రాబ్లం హఠాత్తుగా ఒక రోజులో వస్తుందా ఏంటి? అయినా ప్లీజ్ ఒక్కసారి నా కోసం మీరు వచ్చి చూడండి ఫాదర్. డోంట్ వరీ సన్. ఫాదర్, ఖుషీకి ఏమైంది ఫాదర్? కరణ్, వెలుతురున్నది నిజమంటే చీకటి ఉన్నది కూడా నిజమే కదా. మరి ఎలాగ మనుషులకంటూ ఒక లోకం ఉన్నదో అలాగే ఆత్మకు కూడా లోకాలు ఉన్నాయి. మీరొక సైన్స్ టీచర్, ఇటువంటి వాటిని మీరు కూడా నమ్ముతున్నారా ఫాదర్? ఖచ్చితంగా నమ్ముతున్నాను. భగవంతుడు ఎలాగా ఉన్నాడని నిజమో అలాగా ఆత్మలు కూడా ఉన్నాయనేది నిజం. నువ్వు బాధపడమాకు, అంతా సరైపోతుంది. కానీ ఫాదర్, నేను ఖుషిని కలిశాను. మందు మాత్రతో తన గుణం అవ్వదు, ప్రేయర్తో మాత్రమే. నాకు అర్థం కావడం లేదు. నువ్వు ప్రే చేయాల్సిందే. తన ఒంట్లో ఆత్మ ఉంది. తనకు దెయ్యం పట్టింది. ఖుషి ఒంట్లోన వేరే ఒక అమ్మాయి ఆత్మ ఉంది. అయితే ఖుషిని కాపాడడానికి ఏ ఇంట్లో అయితే ఖుషి ఉందో ఆ ఇంటికి మనం వెళ్ళి తీరాలి. ఖుషి శరీరంలో ఇప్పుడు ఎవరి ఆత్మ ఉందో తెలుసుకోవచ్చా ఫాదర్?
తను నార్మల్ అవుతుంది కదా ఫాదర్? ఇప్పటికైతే ఏం చెప్పలేము. తన ఒంట్లో ఎవరాత్ముంది? ఖుషి మరియు మేరీ. మీకు మేరీ తెలుసా? తన గురించి నాకు బాగా తెలుసు. తను మీకెలా తెలుసు? అయితే మేరీ చనిపోయారా? అవును, మేరీ చనిపోయింది. ఖుషి మరియు మేరీ. అలాగైతే మేరీ 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 ఆత్మనా? అంటే ఇది హలో, నేను మేరీని మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను చూడ్డానికి ఎప్పుడొస్తావు కరణ్? నేను నీ మీద ప్రాణాలే పెట్టుకున్నాను. ఐ లవ్ యూ కరణ్, ఐ లవ్ యూ. ఏంటి? నువ్వు నాకు మంచి ఫ్రెండు మాత్రమే. మాట్లాడినందువల్ల ఒకరి మీద ప్రేమ కలగదు. ప్లీజ్ ఇంకోసారి ఈ విధంగా మాట్లాడకండి. ప్లీజ్ ఫోన్ పెట్టేయండి.